చాలా సంతోషకరమైన విషయం అండి. అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఈరోజే అవార్డ్స్ అనౌన్స్ చేస్తారని కూడా ఏం తెలీదు. వేరే ఏదో వర్క్‌లో ఉంటే సాంగ్ రిహార్సల్స్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా కాల్ వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్. ఏ సినిమాకో కూడా నాకు అర్థం కాలేదు. అది సడెన్‌గా కార్తికేయకి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది అని తెలియగానే అంటే రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయింది. వీఆర్ స్టిల్ ఇంకా బయటకెళ్తున్నా, అక్కడికెళ్తున్నా, ముంబై వెళ్తున్నా, హిందీ వాళ్ళు విదేశాలకు వెళ్తున్నా కానీ కార్తికేయ గురించి మాట్లాడడం, చిన్నపిల్లల గురించి మాట్లాడడం ఇంకా ఆ ఆనందంలో ఉన్నప్పుడు సడన్‌గా ఇప్పుడు అత్యంత గర్వకారమైన పురస్కారం నేషనల్ అవార్డ్ అని. అంటే అవార్డ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు తెలుగు ప్రేక్షకులు, అంతవరకు మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ కమర్షియల్గా కూడా డెఫినెట్గా ఇది బాగా చేస్తుంది అనుకున్నాను. బట్ ఆ ప్రేక్షకులు ఏదైతే చూసారో అది దేశవ్యాప్తంగా చూస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కమర్షియల్గా వైబిలిటీ ఎంత ఉంటుందో దానికి 10 వస్తుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆబ్వియస్లీ అండి. ఇది సినిమాకి అభిమానులు ఎవరైనా ఉన్నారంటే అంటే ఇస్కాన్ దగ్గర నుంచి అసలు ఎవరు ఎప్పుడు సినిమాలు చూడని వాళ్ళ దగ్గర నుంచి, పూజారుల దగ్గర నుంచి, పురోహితులు, పూజారులు వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూశారండి. ఖచ్చితంగా ఉంటుంది. కార్తికేయ 3 అనేది ఈ సినిమా రిలీజ్కి ముందే మేము అనౌన్స్ చేసాము. ఖచ్చితంగా ఉంటుందండి. ప్రస్తుతం కథా రూపంలో, రచన రూపంలో ఉంది. ఖచ్చితంగా ఉంటుందండి. ఇంతకన్నా చాలా ఎగ్జైటింగ్గా, ఇంతకన్నా పెద్ద స్పాన్లో కార్తికేయ 3 ఉండబోతుందండి. తండేల్ 75% షూటింగ్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. అది రియల్ ఇన్సిడెంట్స్ బేస్ తీసుకున్న సినిమా. చాలా ఎమోషనల్ లవ్ స్టోరీ. చాలా బాగుండబోతుంది. అంటే ఏం లేదండి, ఇది ఒక లవ్ స్టోరీలో వాళ్ళ మధ్య వచ్చిన సన్నివేశాల్లో ఢిల్లీ ఉంటుంది, దేశం ఉంటుంది, వేరే 2 దేశాలు ఉంటాయి. సో వాళ్ళ లవ్ ఎంత పవర్ఫుల్ అనేదే పాయింట్ అండి.